సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ కొన్ని ఈ రోజుల్లో మీరన్నట్టు హోంవర్క్ గాని, లేదంటే ఏ హోంవర్క్ ఇచ్చినా కూడా సెల్‌కి మెసేజ్‌లు వచ్చేస్తున్నాయండి. హ్మ్. దాంతో అంటే ఇంటర్నెట్‌కి రిలేటెడ్‌గా హోంవర్క్‌లు ఇస్తున్నారు. అయితే అంటే ఇండైరెక్ట్‌గా పిల్లలకి సెల్ ఫోన్ అంటే ఎడిక్షన్ అయి వచ్చేసిందండి. అది తప్పించాలంటే ఎలా? గేమర్స్ థంబ్ హ్మ్. అంటే బొటనవేలు పాడైపోతుంది. సర్జరీ తీసేయాల్సొస్తుంది. ట్రిగ్గర్ ఫింగర్ ఈ 4 వేళ్ళకి సంబంధించిన రోగం. నేను పెట్టిన పేర్లు కాదు. ఇది డాక్టర్లు పెట్టిన పేర్లు. కార్పెల్ టనెల్ సిండ్రోమ్, హ్మ్. టెక్స్ట్ టు నెక్, ఓకే. డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్, హ్మ్. రౌండెడ్ షోల్డర్స్, ఐ క్యాన్సర్, మాక్యులార్ డీజనరేషన్, బ్రెయిన్ క్యాన్సర్ ఇలా చెబుతూ పోతే ఓ 20 రకాల వ్యాధులు ఇవాళ ప్రపంచంలో బాలబాలికల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అసలు ఇయన్నీ నేను ఎప్పుడు వినలేదండి. మనకు తెలీదు కూడా నాకు. హ్మ్. ఎవరైతే సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటారో, వీడియో గేమ్స్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటారో, వాళ్ళకి నేను ఇందాక చెప్పిన శారీరక వ్యాధులతో పాటు మతిమరుపు, నిద్రలేమి, పిల్లలు గనక నిద్ర సరిగ్గా పోకపోతే వాళ్ళ ఎదుగుదల, శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది. స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోతుంది. హ్మ్. 2, 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఒక విషయంపై దృష్టి పెట్టలేరు. చదవలేరు. క్లాస్‌లో కూర్చుంటే పాఠాలు వినరు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వనాశనం. హ్మ్. ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడే నిద్ర లేస్తున్నాయి. మన భారతదేశంలో మాత్రం ఈ కాలం పిల్లలకి సలీకపోతే ఎట్లా అని ఇంకా దబాయిస్తూ తల్లిదండ్రులు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారండి. ఎలా తప్పించాలనేది అదే అండి. అంటే ముందుగా హ్మ్. తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి. ఇ సోక్ కోసం స్కూల్ కాదండి. హ్మ్. మీ స్కూలు మిమ్మల్ని దోచేస్తోంది. వాళ్ళకి తెలుసు ఇవన్నీ. కానీ అవన్నీ తీసేస్తే అడ్మిషన్స్ రావని వాళ్ళ భయం. ఎవరైతే మామూలుగా బుక్ ద్వారా హోంవర్క్ పంపిస్తే ఏదో పనికిరాని స్కూలు. మొబైల్‌లో పంపిస్తే ఇది చాలా కాదు. అడ్వాన్స్‌డ్ స్కూలు. డిజిటల్ బోర్డులు కావాలండి పిల్లలకి. కానీ గంట కంటే ఎక్కువ దాటకూడదు రోజుకి డిజిటల్ బోర్డు. డిజిటల్ బోర్డ్‌లో కేవలం కొన్ని సైన్స్ పాఠాలు మాత్రం చూపించాలి. ఏదైతే నోటి ద్వారా చెప్పలేమో, వర్ణించలేమో, వర్ణించిన అంత క్లియర్‌గా ఉండదో అలాంటిది మాత్రం. చాలా పాఠశాలలు రోజుకి 5, 6 గంటలు డిజిటల్ బోర్డులు చేస్తున్నాయి. డెన్మార్క్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. డిజిటల్ బోర్డుల వల్ల పిల్లల్లో సృజనాత్మకత పడిపోతుంది. ఒక విషయంపై వాళ్ళు ఆలోచించే ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకోవడం ఉండదు. క్రియేటివ్. క్రియేటివిటీ, హ్మ్. ఇమాజినేషను తగ్గిపోతుంది. కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. కళ్ళు పాడైపోతాయి. బ్రెయిన్ పాడైపోతుంది. ఇన్సోమ్నియా వస్తుంది. ఎందుకంటే ఆ బ్లూ లైట్ రోజంతా పడుతుంటే శరీరంలో మెలటోనిన్ అనే హార్మోను తగ్గిపోతుంది. అది ఉంటేనే నిద్రొస్తుంది. అది రాకపోవడం వల్ల నిద్ర పట్టదు అని. ఇంత స్పష్టంగా చెప్పిన చాలా క్లియర్ కట్ రీసెర్చెస్ జరిగినాయి. ఈ డిజిటల్ టెక్నాలజీ ఎడ్యుటెక్ కంపెనీలకు తప్పించి మామూలు వాళ్ళకి లాభం లేదు. పిల్లలకి దీనివల్ల నష్టం చాలా భారీగా ఉంటే లాభం కొసరంత ఉంది అని చెప్పింది. అయినా సోకుల కోసం చేస్తున్నారు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ఈ సెల్ అడిక్షన్ నుంచి గేమ్స్‌లోంచి, టీవీలోంచి ఎలా బయట రావాలన్నది అవునండి. ఆ! పిల్లలకి ముందుగా నెట్ ఉపయోగం అండి. నేనేమంటానంటే అది పాఠశాలలో జరగాలి. పాఠశాలలో అయితే పిల్లలు కంప్యూటర్ ల్యాబ్‌లో నెట్ ఉంటే దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశం బాగా తక్కువ. టీచర్ సూపర్విజన్ ఉంటది కాబట్టి. వాళ్ళు ఇంట్లో మొబైల్ ఇస్తే బాత్రూమ్‌లో కూర్చుంటున్నారు, పుస్తకాల మధ్య పెట్టుకుంటున్నారు, మేడ పైకెళ్తున్నారు, మిస్‌యూజ్ చేస్తున్నారు. మీరు ఇంట్లో కూడా మీ పిల్లలకి నెట్ కావాలనుకుంటే కంప్యూటర్ డెస్క్‌టాప్ పెట్టించండి. అది ఎక్కడో బెడ్‌రూమ్‌లో గాదు. నలుగురు తిరగాడే ఫ్రంట్ రూమ్‌లో, హాల్‌లో హాల్‌లో గాని ఉండాలి. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టండి. లాక్ అంటే ఇలాంటి సాఫ్ట్‌వేర్ లాక్. ఏది పడితే అది వాళ్ళు ఓపెన్ చేయలేరు. మీ పర్యవేక్షణలో అరగంట, గంట ఎక్కువంటే రోజుకి గంట హ్మ్. 10వ తరగతి వరకి ఈవెన్ ఇంటర్మీడియేట్ కూడా సరిపోతదండి. అలా బ్లేడ్‌తో షేవింగ్ చేసుకోవచ్చు. అవతల వాడిని గాయపరచొచ్చు. తను సొంతంగా గాయపరచుకోవచ్చు. టెక్నాలజీ ఎప్పుడు కూడా మంచి సేవకుడు. కానీ ఒక పరమ చెత్త యజమాని. హ్మ్. టెక్నాలజీని యజమాని చేసుకోకు. టెక్నాలజీని వాడుకో. ఎలా వాడుకోవాలో తెలియాలి. ఇది డిజిటల్ స్మార్ట్‌నెస్. ఈ స్మార్ట్‌నెస్ లేని
డిజిటల్ డిప్పంగాళ్ళు అంటాను నేను. ఉమ్, చాలా మంది ఇవాళ డిజిటల్ డిప్పంగాళ్ళు. ఉమ్, ఈ రీల్స్ దీంతో చూస్తూ ఇంగిత జ్ఞానం చచ్చిపోయి ఇదే సర్వస్వం అనుకుని తామేదో అడ్వాన్స్డ్ మోడర్న్ అనుకుని పిల్లల బతుకుల్లో ఒక్కసారి గనక పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తే డిజిటల్ డిప్పం గళ్ళు అంటే డీడీ గళ్ళు అనుకో, నా షార్ట్ కట్ లో డీడీ. పిల్లలకి బ్రెయిన్ లో ఈ ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ ఉంటుంది. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. అది డెవలప్ అయి ఉండదు, 25 ఏళ్ళకి కానీ డెవలప్ కాదు. అందువల్ల వాళ్ళకి నిర్దిష్టమైన వ్యక్తిత్వం అప్పటికి ఏర్పడదు. బాల్యంలో నియంత్రణ ఉండదు. ఒక్కసారి గనక దేనికైనా అడిక్ట్ అయితే వీడియో గేమ్స్కో ఇతర నెట్ పైన చాలా దరిద్రాలు ఉంటున్నాయండి. ఇవన్నీ వాటిలో ఏటికి అలవాటు పడినా మీరు మామూలుగా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఎవరో ఎదిగిన యూకేజీ క్లాస్ 1 పిల్లలు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఒక అపార్ట్మెంట్లో 10వ క్లాస్ అబ్బాయి యూకేజీ వాడు చూపించాడు, వాడు చూస్తున్నాడు. యూకేజీ అబ్బాయి తోటి అమ్మాయిని చేశాడంటే మీరు నమ్ముతారా? ఎవరన్నట ఆ వయసులో వాడికి అవును, ఆ బయోలాజికల్ సంసిద్ధత ఎలా వచ్చింది అంటారు. ఏంటంటే ఆ సినిమాలో ఆ ఫిలింలో తాను చూసిన దాన్ని అక్కడ అప్లై చేశాడు. అప్లై చేస్తున్నాడు. అంతకంటే మించి చెప్పడం అదే. సభ్యతగా ఉండదు. ఉమ్, ఓకే, కాబట్టి ఇది ఎక్కడో ఒకటో ఇద్దరు కాదండి. ఏ పాఠశాల అయినా, ప్రభుత్వ పాఠశాల, ఉమ్, ప్రైవేట్ పాఠశాల, ఇంటర్నేషనల్ పాఠశాల, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఏదైనా 97-98% పిల్లలు మొబైల్కి ఇవాళ అడిక్ట్ అయిపోతున్నారు. అయితే మనం ఒకటి టీవీ ఒకటి లాక్ చెప్పి అంటే సాఫ్ట్వేర్ లాకింగ్ ఒకటి ఉందండి. ఒక 1 అవర్ 45 మినిట్స్ అదో టైం పెట్టారు. 2 బాగున్నాయండి అవి. ఇంకా నెక్స్ట్ వాళ్ళతో పాటు ఎక్కువ స్పెండ్ చేస్తే కూడా పేరెంట్స్. అవునండి. అసలు పిల్లలు ఇంటికి వచ్చాక చాలా మంది తల్లిదండ్రులు హోంవర్క్ ఇచ్చేయి. హోంవర్క్ అంటే ఏంటి? చూసి రాయడమా? చూసి రాసే హోంవర్క్ ఇప్పుడు చేస్తే రేపొద్దున వాళ్ళు ఎనికి కొరగాకుండా పోతారు. తెలివితేటలంటే ఏఐ యుగంలో పనికొచ్చేది సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్. సమాచారం ఆల్రెడీ ఈ ఏఐ బుర్రలో ఉంది. దాన్ని మన బుర్రలోకి గతంలోలా అంతగా ఎక్కించుకోవాల్సిన అవసరం, ఎలాగో ఎక్కించుకోవాలండి కొంతవరకు, కానీ కేవలం ఎక్కించడం కాకుండా దానిపైన అవగాహన పెంచుకోవాలి. కాంప్రహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ స్కిల్స్ రావాలి. కానీ అంతకంటే మించి క్యూరియాసిటీతో చదువుకోవాలి. ఇలా ఎందుకు, అలా ఎందుకు అని ఆలోచించాలి. చదువుకున్న దాన్ని ఆకలింప చేసుకోవాలి. ఇంగిత జ్ఞానం, కుశాగ్ర బుద్ధి పెంపొందించుకోవాలి. అన్నింటికి మించి క్రియేటివిటీ రావాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే పిల్లల్ని పిల్లల్లా ఎదగనిస్తే. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, వాళ్ళు ఆ రోజుల్లో బహుశా నిరక్షరాస్యులే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు విషయం తెలుసుకుని పిల్లలతో ఆడుకున్నారు, పాడారు, ఆటలాడారు, మంచి చెడు చెప్పారు. మనుషులతో కలవడం వల్ల సామాజిక తెలివితేటలు వచ్చినాయి. ఇంటికి అత్తామామ, అవ్వ తాతో ఎవరో వస్తే వాళ్ళతో కలవనించారు. ఇవాళ నీకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు చదువుకో, లోపల పోయి తడుపు గడియ పెట్టుకో అని చెప్పి పిల్లల్ని రూమ్లోకి తరిమేస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు సామాజిక తెలివితేటలు లేకపోతే, నలుగురితో కలిసి పనిచేసే నలుగురి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు నాయకులు ఎలా అవుతారు? నాయకులు అంటే రాజకీయ నాయకులు కాదు, ఏ రంగంలో ఉన్నా. అది ఇండస్ట్రీ ఒకప్పుడు నడిపే వ్యక్తి అవ్వచ్చు, డాక్టర్ అయితే హాస్పిటల్లో, సాఫ్ట్వేర్ అయితే లీడరు, ఏఐ, స్పేస్ సైంటిస్ట్, ఏదైనా నలుగురితో కలిసి పనిచేయాలి. సో నలుగురితో కలవనీయకుండా తల్లిదండ్రులే దూరం పెడుతుంటే ఆ టెక్స్ట్ పుస్తకంలో ఉన్నదాన్ని బుర్రలోకి ఎక్కించుకుని ఎగ్జామ్ హాల్లో కక్కమంటుంటే వాళ్ళు దేనికి కొరగాకుండా పోతారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ వాస్తవాన్ని గ్రహించాలి. పిల్లలతో తల్లిదండ్రులు గడిపేదే 17 సంవత్సరాలండి. డిగ్రీ వస్తే మళ్ళీ వాళ్ళు ప్రొఫెషనల్ కళాశాలకి వెళ్ళిపోతారు, హాస్టల్స్, ఆ తర్వాత వాళ్ళ జాబు, పెళ్ళిళ్ళు ఇలా అయిపోతుంది. కాబట్టి ఉన్నది ఆ 17 ఏళ్ళు. కాబట్టి ముఖ్యంగా హై స్కూల్ దశలో 6 నుంచి 10 వరకు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆ సమయంలోనే పిల్లల పైన విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలు చదివేలా చేయాలి, కాలక్షేపం చేసుకోకూడదు. కానీ ఏది చదువు, ఏది కాలక్షేపం అని తెలియాలిగా వాళ్ళకి, తల్లిదండ్రులు తెలియాలి ముందు. పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలండి. పేరెంట్స్కి వచ్చి దానికి ఎలాగా వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఆ సెల్ అడిక్షన్ చేయాలి. అవునండి, ఇదంతా కూడా పేరెంట్స్ చేతుల్లో ఉందండి. అవునండి. ఇదండి అంటే సెల్ అడిక్షన్ గురించి స్లేట్ స్కూల్ చైర్మన్
అమర్నాథ్ గారు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.